నీ దగ్గర అధికారం, ధనం ఉన్నప్పుడు నీతో ఉండేవాడు కాదు. నీవు జీవితంలో అన్నీ కోల్పోయి నీ దగ్గర ఏమీ లేక ఇక భవిష్యత్తులో కూడా నీవు ఎవరికి ఉపయోగపడలేవు అని తెలిసినప్పుడు కూడా నీ వెంట ఉండేవాడు నిజమైన స్నేహితుడు. ఈ సమాజంలో నేను ఒక్కడిని ఏం చేయగలను అని ప్రతి మనిషి నిరాశ చెందుతుంటాడు. కానీ ఒక్కసారి తలపైకెత్తి చూడు, ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడే. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చుపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ల మాట. కానీ అర్థం చేసుకున్న వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు. కానీ ఎన్ని మెట్లు దిగినా మనని అర్థం చేసుకుని వారి గురించి ఏం లాభం? వాళ్ళ దృష్టిలో మనం దిగజారడం తప్ప. చక్రాన్ని వెనక్కి తిప్పాలని ఉంది, మళ్ళీ కాల చక్రాన్ని వెనక్కి తిప్పాలని ఉంది, బాల్యం వెనుక పరుగులు తీయాలని ఉంది.